హాయ్ ఫ్రెండ్స్, మా కుట్టి మధ్య డైలీ స్కూల్ పోయి బాగా అలసిపోతుందని వాళ్ళ డాడీ కూల్గా ఐస్ తినిపిద్దామని ప్రొద్దుటూరులోని ది ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ కూల్కోట్కి పిలుచుకొని పోయినాడు. కూల్కోట్ అంటే అందరు గుర్తొచ్చేది డీబీసీ ఐస్. డీబీసీ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? అబ్బా, ఆ టేస్ట్ అక్కడ తప్ప ఎక్కడ దొరకదేమో. మా కుట్టి ఐస్ క్రీమ్ని చూసాను ఎప్పుడెప్పుడు తిందామని ఎంత ఎక్సైట్గా అని తినేస్తుంది. ఒక్కటి తినదు. డాడీ నువ్వు తిని డాడీ అని వాళ్ళ డాడీకి ఇస్తుంది. కానీ అక్కడ స్పూన్ ఒక్కటే ఉంది కదా. బేరని అడిగి వాళ్ళ డాడీ మళ్ళీ ఇంకో స్పూన్ తెప్పించి ఇద్దరు కలిసి తింటున్నారు. ఇంకా ఇప్పుడు ఇద్దరు కలిసి చెరొక స్పూన్తో ఐస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఐస్ తింటూ తింటూ మళ్ళీ నన్ను ఊరించాలని నాకు కూడా వీడియో కాల్ చేసినారు. నన్ను పిలుచుకోకుండా ఇద్దరు దొంగలు పోయి ఇద్దరు ఐస్ క్రీమ్ తినేసి వచ్చినారు. డీబీసీ సరిపోలేదని మళ్ళీ ఇంకో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ ఎంత ఎగ్జైట్. ఐస్ క్రీమ్ అంటే ఫుల్ పిచ్చి ఐస్ క్రీమ్ లవర్ మా కుట్టి. చూసారా, ఫాస్ట్గా తినేస్తూ ఉంది. బాగుంది ఆ కుట్టి ఐస్ క్రీమ్ అంటే సూపర్ అంట. ఐస్ అంతా తినేసిన తర్వాత డాడీ, అమ్మకు కూడా డాడీ అంట. తిన్న తర్వాత అమ్మ గుర్తొచ్చింది కుట్టికి. దొంగది డాడీ లవర్, ఎప్పుడు డాడీ డాడీ డాడీ. పనులన్నీ అమ్మ చేయాలా, కానీ డాడీ. ఇంకా వాళ్ళు తినే ఐస్ నేను మా అమ్మ, మా నాన్న, మా అక్క అందరూ చూడాలనేసి అందరికీ కాన్ఫరెన్స్ కాల్ పెట్టినాడు వాళ్ళ డాడీ. ఇంటికి వచ్చి మళ్ళీ నాకు చెప్తా ఉంది, అమ్మ డాడీ నన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి పిలిచిపోయినాడు, నేను 2 ఐసులు తిన్నా అమ్మా అని. తిన్న 2 ఐసులు సరిపోలేదని మళ్ళీ ఇంటికి కూడా పార్సల్ తెచ్చుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.